మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. నమస్తే. ఈరోజు మనం తెలంగాణ ముఖ్యమంత్రి, పోరాట యోధుడు, కేవలం ఆయన మానసిక శారీరక డెడికేటెడ్ శ్రమే ఆయన ముఖ్యమంత్రి చేసింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు చాలా సాహసోపేతంగా ఉన్నాయి. ఎంత మంచి నిర్ణయాలు తీసుకుంటున్నాడంటే, ఈరోజు ఎమ్మెల్సీలుగా ఎవరిని తీసుకుంటున్నాడు? ఆయనకి ఏదో ముట్ట చెప్పిన వాళ్ళకో, ఏదో పండించిన వాళ్ళకో, లేకపోతే ఇంకేదో రూపంలో ఆయన లోపరుచుకున్న వాళ్ళకే ఇవ్వలేదు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కంటే మంచి పాత్ర వహించిన కోదండరాంకి ఇచ్చాడు. చాలా గొప్ప విషయం ఇక్కడ. తెలంగాణ ప్రజలు గర్వించదగ్గ ఒక నిర్ణయాన్ని రేవంత్ రెడ్డి ప్రకటించడం నిజంగా అదే గ్రాటిట్యూడ్, కృతజ్ఞత అనే పదానికి అర్థం అది. తర్వాత అద్దంకి దయాకర్, కోదండరాంకి ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంటే ఆ నిర్ణయం తీసుకోవడం మాత్రం చాలా స్వాగతించవలసిన విషయం. ఇక్కడ కోదండరాం గారికి గురుతరమైన బాధ్యత ఉంది. అంటే తెలంగాణ పోరాటంలో ఎలాగైతే ప్రముఖ పాత్ర వహించావో, అలాగే ఎమ్మెల్సీ అయిన తర్వాత కూడా సుభిక్షంగా ప్రజలు ఉండడానికి, ముఖ్యంగా సుభిక్షంగా విద్యార్థుల జీవితాలు మెరుగుపరచడానికి కావలసినటువంటి సూచనలు ఇస్తావని ఆలోచిస్తున్నారు జనాలు. ఇకపోతే రెండో వ్యక్తి అద్దంకి దయాకర్. ఈ 1-2 సందర్భాల్లో ఆయన కలవడం జరిగింది. మిత్రుడే ఫోన్ చేయడం కూడా జరిగింది. చాలా మంచి వ్యక్తి, వ్యక్తిగా మంచి బాధ్యతలు ఉన్నాయి. పార్టీ గురించి ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఒక్కోసారి అద్దంకి దయాకర్ అంటే ఇంకేం పని లేదా అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇక్కడ కొంతమంది అయితే పార్టీలు మార్చేశారు. కానీ అద్దంకి దయాకర్ మాత్రం ఎన్ని కష్టాలైనా, ఎన్ని నష్టాలైనా, ఎంత బాధ అయినప్పుడు కూడా ఆ కాంగ్రెస్ పార్టీ తాలూకు ఆ సారథ్యం వహిస్తూ ఆయన వాయిస్ వినిపించడం మాత్రం నిజంగా అభినందించవలసిన విషయం. రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం నిజంగా స్వాగతించవలసిన విషయం. రెండవది, తర్వాత ఈ మిగతా ఎమ్మెల్యేల కోటాలో ఇచ్చినటువంటి ఎమ్మెల్సీలు ఎవరంటే, మాజీ మంత్రివర్యులు చెన్నారెడ్డి. ఆయన పరిపాలన అనుభవం ఉంది. ఆయన అనుభవంతో కొత్త ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డికి ఏవైనా సలహాలు, సూచనలు ఇచ్చినట్టయితే ఓ మంచి గవర్నమెంట్ని మీరు సాధించుకుంటారన్నమాట. ఇది వన్ మ్యాన్ షో కాదు కదా. అందరూ కలిసి చేయి కలిపి అసలు మీ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పునర్వైభవం తెచ్చుకున్నందుకు దాన్ని నిలబెట్టుకునే దిశగానే రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకొని మిమ్మల్ని ఎంపిక చేశాడేమో అని నేను ఆలోచిస్తున్నాను. అందుకు డెఫినెట్గా రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు చెప్పాలి. 4వది, జాఫర్ జావేద్ అని విద్యా సంస్థల తాలూకు చైర్మన్ను ఆయన కూడా ఎంపిక చేసుకోవడం జరిగింది. ఇక్కడ మనం చెప్పుకోవలసిన విషయాలంటే విద్య మీద, అంటే స్టూడెంట్స్ మీద, స్టూడెంట్ భవిష్యత్తు మీద అవగాహన ఉండి సూచనలు చేయదగ్గ ఎమ్మెల్సీలు 2 ఉన్నారు. అందువల్ల కోదండరాం ఒకరు, జాఫర్ జావేద్ ఒకడు. కనుక డెఫినెట్గా ఈ పరిపాలనలో మంచి, ముఖ్యంగా విద్యార్థులకి పరిశ్రమలు రావాలి, దానికి ఐటీ సహకరించాలి, విద్యార్థులకు మంచి జీవితాలని ఏర్పాటు చేయాలి. అప్పుడే మన తెలంగాణ సంపదను సృష్టించిన వాళ్ళు అవుతామన్నమాట. అందువల్ల ఈ రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు స్వాగతిస్తూ జైహో రేవంత్ రెడ్డి అని ఓసారి ప్రశంసించకుండా ఉండలేకపోతున్నాను నేను. అయితే ఇక్కడ చాలామందిని గమనించిన విషయం, అంటే చాలామంది దగ్గర గమనించిన విషయం ఏమిటంటే, పదవిలోకి రాకముందు ఒకలాగా, పదవిలో ఆ కుర్చీలో కూర్చున్న తర్వాత ఒకలాగా, అంటే ఆ ప్రవర్తించడం పరిపాటు అయిపోయింది. కనుక మీ నలుగురు ఎవరు అయితే కోదండరాం, జాఫర్ జావేద్,
అలాగే చెన్నారెడ్డి, అద్దంకి దయాకర్, వీళ్ళు నలుగురు ఇటు రెండు వివిధ పరిశ్రమల్లో ఉన్న వివిధ శాఖల్లో వివిధ అనుభవాలతో ఉన్న వాళ్ళ తాలూకు సేవల్ని రేవంత్ రెడ్డి ఉపయోగించుకోవాలని, తర్వాత కేవలం ఎమ్మెల్సీ అంటే ఎమ్మెల్సీలా కాకుండా ఒక పర్సనల్, అంటే నా ఉద్దేశం కోదండరాము గారు కళలు ఏమో ఉంటాయి కదా, పోరాటంలో ఉంటుండగా, బాధలు పడుతుండగా, జైల్లో ఉంటుండగా అసలు ఏమనుకుని తెలంగాణ సాధించారు. మరి నీళ్లు, నిధులు, నియామకాలు విషయంలో అన్యాయం జరిగిందా, న్యాయం జరిగిందా, అన్యాయం జరిగితే అన్యాయాన్ని ఏ విధంగా ఫుల్ఫిల్ చేయాలనే విషయంలో మాత్రం మన కోదండరామ్ గారు, తర్వాత జాఫర్ జావేద్ గారు తప్పకుండా సహకరిస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అలాగే అద్దంకి దయాకర్ పోరాట యోధుడు, ఆయన తెలివైనవాడు, తర్వాత వాక్చాతుర్యమే కాకుండా కొంత నిజాయితీగా వ్యవహరించే వ్యక్తి దయాకర్. ఆయన నిజాయితీతో పాటు అక్కడ ప్రజలకి ఏది చేరువు కావటం లేదో అన్నది విషయంలో కూడా నిజాయితీగా స్పందించాలి. ఆ నిజాయితీగా స్పందించకుండా ఇక్కడ ప్రలోభాలకి లొంగిపోయినప్పుడైతే మీరు జీవితంలో ఫెయిల్ అయిన అవ్వదు. ప్రలోభాలకి లొంగిపోయినట్టయితే మరి మీ ఆశయం సిద్ధించదు, మీ లక్ష్యం నెరవేరదు. కనుక మీరందరూ కూడా విజయం దిశగా మీరు వెళ్ళాలని, విజయకేతనం ఎగిరేయాలని, మళ్ళీ మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపించి మళ్ళీ పునర్వైభవాన్ని చాటుకోవాలని ఆశిస్తున్నాను.